దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మరి తెలంగాణ అనేది ఏ పదం నుంచి పుట్టింది అంటే తెలంగాణ అనేది త్రిలింగ అనే పదం నుంచి పుట్టింది. మరి స్టేట్ అనే పదం ఏ పదం నుంచి పుట్టిందంటే స్టేటస్ అనే టుటానిక్ పదం నుంచి స్టేట్ పుట్టింది. మరి 1969లో తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. తెలంగాణ మరి ఉద్యమానికి నాంది ఎందుకు పలకవలసి వచ్చింది, ఉద్యమం అనేది ఎందుకు చేయవలసి వచ్చిందంటే 2 నిమిషాలు వివరంగా చెప్తాను. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో అక్కడ ఆంధ్ర పాలకులు పరిపాలన చేస్తున్నారు. పరిపాలన చేసినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రాల్లో నిధులు, నియమాలు, నీళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుతలేవు. అందులేవనే సందర్భంలో దీనికి సంతపురి రాఘవేంద్రరావు, కొత్తపల్లి జయశంకర్, మరి ఈవి కృష్ణమూర్తి, భూపతి కృష్ణమూర్తి గారు వీళ్ళు ఈ ఉద్యమానికి నాంది పలికారు. మన నిధులు మనకు రావాలి, మన నీళ్లు మనకు రావాలి, మన నియమాలలో మనకు రావాలి. అవకతవకలు చేస్తుంది అంతా ఆంధ్ర వాళ్ళకే చేస్తుంది. ఉద్యోగాలలో కానీ ఈ నియామకాలలో నిధులలో కానీ అన్ని ఆంధ్ర వాళ్ళు చేస్తుంది. కాబట్టి మనము దీనికి నాంది పలకాలని వీళ్ళు ముగ్గురు ఉద్యమాన్ని కార్యాచరణ చేశారు. ఈ కార్యాచరణ చేసిన త్వరలంలో మళ్ళీ అక్కడ జరిగినటువంటి ఉద్యమము తెలంగాణ ఉద్యమం 1969లో తెలంగాణ ఎంప్లాయీస్ జర్నలిస్ట్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దాదాపుగా 369 మంది దారుణంగా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంకి వెళ్ళి మళ్ళీ ముందుకు సాగుతూ పోతూ ఉంటే అక్కడ జరిగింది ఏంటంటే మరి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మరి వెంకటేశ్వర్లు వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ఇంకో యుద్ధం కూడా స్టార్ట్ అయింది. ఆ యుద్ధం స్టార్ట్ అయిన తరుణంలో ఇక్కడ 2001లో టీడీపీ పార్టీ అధికారంలో ఉంది. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు